అదరగొట్టావు బాబు. రాబోయే కాలంలో కాబోయే హీరో అనిపించుకున్నావు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అమ్మా నాన్నతో వచ్చారు. డాడీ, మా అమ్మ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? నువ్వు క్యాల్కులేటర్ కావాలన్నావుగా, రేపే కొనిస్తాను. అదేంటి గురు అట్ట హ్యాండిల్ ఇస్తున్నావు? బాబుకు కావాల్సింది కన్నతల్లి కానీ క్యాలిక్యులేటర్ కాదు. ఆ కన్నతల్లి 7 అంతస్తుల మేడలో ఉండాలని వేసిన 7 అడుగులనే మర్చిపోయి వెళ్ళిపోయింది కాకుండాయా. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్తగా వెళ్ళి చదువుకోవాలి. సాహసం సారా డెంపక అన్నారు పెద్దలు. చదువుకున్న వాళ్ళందరూ వీధుల్లో గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటే నన్ను చదువుకోమంటావేంటమ్మా? ఏదన్నా మంచి సాహసం చేసి పేరు తెచ్చుకుంటా. ప్రమోద్, ఈ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలంటే నువ్వు చదువుకొని తీరాలి. అలాగేలే. కానీ అమ్మా. ఏమిటి బాబు? రాజు నాకు భలే కలొచ్చిందిలే. ఒక పెద్ద రాజు, పక్కన రాణి, మధ్యలో యువరాజు. చందమామ పుస్తకంలో చదువుంటావు. దగ్గరగా చూసా ఆ యువరాజు ఎవరో తెలుసా అమ్మా? నేనే. రాణి ఏమో నువ్వు, రాజు ఏమో నాన్న అనుకున్నాను. అమ్మా, నాన్న ఎలా ఉంటారమ్మా? నీకు స్కూల్కి టైం అయింది, నువ్వు వెళ్ళు. అమ్మా, నాన్న మహారాజు అంత టీవీగా ఉంటారా? ఆయన గురించి అడగొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అది కాదమ్మా. మరి ఇంకేం మాట్లాడద్దు. నువ్వు స్కూల్లో ఫస్ట్ రావాలి, అంతే. వెళ్ళు. అలాగే అమ్మా. ఇక్కడే భద్రంగా ఉండండి, సాయంత్రం వచ్చి తీసుకెళ్తా. రిక్షా బస్ స్టాండ్ కి ఎంత ఇమ్మంటావు? 5 రూపాయలు అవుతుంది. అరా పర్లాంగు లేదు, 5 రూపాయల? నాకు 10 రూపాయలు సార్. బస్ స్టాండ్ వరకు మీ సూట్ కేసు తెస్తాను. నీతో పాటు మేము ఎందుకు నడవాలయా? నడిస్తే మంచిది సార్, నడవకపోతే కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరిగిందనుకో గుండె జబ్బు వస్తుంది. గుండె జబ్బు వచ్చిందనుకోండి మీరు సరాసరి పైకి వెళ్ళిపోతారు. సరే పద. పదం సార్. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకున్నారా? నేను అసలు డాక్టర్ అనుకున్నాను, ఆ తర్వాత యాక్టర్ అనుకున్నాను. చూసారుగా పోటర్ ఉన్నాను. నువ్వు భలే తమాషాగా మాట్లాడుతున్నావే. చలో చలో. ఆ అమ్మాయి అదిరిపోతుంది కదా. పువ్వులు కావాలా? మోరా ఎంత? రూపాయన్నర. 2 ఇచ్చుకో. పూలు మంచి వాసన కొడుతున్నాయి. వీడు నా సూట్ కేస్, నా సూట్ కేస్. ఆగరా, ఆగు. కేబుల్ కొట్టే రథమే నీకు సూట్ కేసు ఎక్కడరా? అదే సార్, ఎవరో మర్చిపోతే పోలీస్ స్టేషన్ అబ్జెక్ట్ తీసుకొస్తున్నాను. కొట్టలేదవా? ఏమన్నా ఇందులో చాలా విలువైన వాచ్లు నగలు ఉన్నాయి సార్. అలాగా? అయితే పోలీసుడికి ఇస్తే పోలీస్ స్టేషన్ ఇచ్చినట్లకే. ఈ 500 తీసుకెళ్ళిపోయి హాయిగా ఖర్చు పెట్టుకో. ఆ సూట్ కేసు ఇలాగ ఇచ్చి ఇచ్చినట్టు ఎవరికి చెప్పకే. పసిపిల్లలకి పోలీసులే లంచాలు ఇచ్చి పాడు చేస్తుంటే ఏం చేద్దాం? లంచం కదరా బాబు. ఏమో నగలు, వాచీలు, చేతులు కాళ్ళ కూడా తొలగేసుకుంటా. చొక్రా, నన్ను మాటలో పెట్టి మోసం చేసి నా పెట్టి మాయం చేస్తావా? మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఆ కానిస్టేబుల్ గారు నన్ను అనుమానించి పెట్లా చేసుకున్నాడు. అదిగో చూడండి. ఇది మా ఆవిడికి, ఇది మా అమ్మాయికి, ఇది పుట్టబోయే అమ్మాయికి. ఏమండి కానిస్టేబుల్ గారు, ఈ పెట్టి నాది అండి. లేదా? అవును. కావాలంటే ఆ కురాన్ని అడగండి. ఎక్కడా కుర్రాడు? కానీ ఈ సూట్ కేసు నాది అండి. సరే, కాసేపు ఈ సూట్ కేసు నీదే అనుకున్నామయ్యా. ఇందులో ఏమేమి ఉన్నాయో లెక్క కరెక్ట్ గా చెప్పు. ఇందులో అవును అండి. అవునా? ఎంత ధైర్యం! పోలీసు చెప్తాను. కోపడికండి సాబ్, మీరేమీ అనుకోపోతే 50-50 పంచుకుందాం. అలా అన్నావు, బాగుంది. కూర్చోకనే పంచుకుందాం. ఇదిగో ఈ వాచి తీసుకో. ఈ ఉంగరం నాకు. ఇగో ఈ వాచి నీకు, ఈ ఉంగరం నాకు. అరే నాకు 50-50 అన్నమాట. ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఈ రాగి ఉంగరం తీసుకో. ఈ 2 వాచీలు నాకు. 50-50 సార్. ఎస్ సార్. షేక్ సార్, బ్రేక్ డాన్స్ చూస్తాట. ఊరి కొత్త దారి చూపిస్తున్నా సార్. ఈ సూట్ కేసులో చాలా స్మగుల్ కూర్చున్నాయి. కానిస్టేబుల్, ఓపెన్ చేయవయ్యా. ఎస్ సార్. ఎస్ సార్. సార్ పొరపాటైపోయింది, తప్పైపోయింది, క్షమించండి సార్. సార్ పోలీసు వాళ్ళని పట్టుకుంటే పేపర్లో ఆల్రైపోతాను సార్. దొంగలకి అలసైపోతాను సార్. సార్
మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ పదండి ఎస్ఐ బాబు నన్ను రామయ్య చెక్కు. నువ్వు పోలీసు వాళ్ళ గంటలో పుట్టావా? బాబాయ్, బాబాయ్. ప్రమోషన్ రావాలి పోలీసు వాళ్ళని పొట్టలు పెట్టుకున్నావు కదా. నన్ను వదిలేండి బాబాయ్. ఏం జాతకం అయ్యేది? నా జాతకం కూడా మార్చేసాం. నేను సేకర్ గారు చాక్లెట్ గారు ఇవన్నీ సినిమానికి బాబు. థ్యాంక్ యూ మై డియర్ బాయ్. అమ్మయ్యా ఇవాళ ఒక మంచి పని చేశాను. దొంగని దొంగ పోలీసుని కలిపి పట్టించేశాను. శాసం సారా డెంబక. ఏమ్మా నిన్ను చూస్తే బతికి చెండు మనిషిలా ఉన్నావు. ఎవరు లేరమ్మా నీకు? ఊరుకోవే, మనిషిని చూస్తే తెలియడంలా ఎవరో మోసం చేసి పారిపోయి ఉంటాడని. డియర్ బాయ్స్, మన విహారయాత్రలో అందరూ బాగా అన్ని ప్రదేశాలు చూశారు. ఇప్పుడు క్విజ్ టైం. ఎవరు ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెబితే వాళ్ళకు ఓ మంచి బహుమతి ఇస్తాను. ఇక్కడ కూడా మాకు ప్రశ్నలేనా సార్? వినోదయాత్రలో విజ్ఞాన యాత్ర కూడా మిస్ చేస్తున్నాను. ఖరాన్, మొదటి ప్రశ్న. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది అని వారాల పేర్లు ఉపయోగించకుండా వారంలో అన్ని రోజులు అందరికీ అర్థమయ్యేలా చెప్పేదారి ఇంకోటి ఉందా? ఏమైందిరా మర్చిపోయిందా? ఈ రోజు, నిన్న, మొన్న, అటు మొన్న, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి. వెరీ గుడ్. రెండవ ప్రశ్న. సంవత్సరంలో 28 రోజులున్న నెలలు ఎన్నున్నాయి? వాటి పేర్లు ఏమిటి? ఏమైందిరా మర్చిపోయిందా? నేను చెప్తాను సార్. ఫిబ్రవరి. తప్పు. ఎనీబడి? జనవరి టు డిసెంబర్ అన్ని నెలలు 28 రోజులు ఉన్నాయి సార్. కరెక్ట్. మూడవ ప్రశ్న. జలియన్ వాలాబాగ్ మారణకాండ మన దేశంలో జరిగినప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు? నాకు తెలీదురా. నాకు తెలీదు సార్. వినోద్? లార్డ్ చెమ్స్ఫోర్డ్. బాబు 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 బాబు, మా బాబుని కాపాడారు. మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోలేదు. వినోద్, వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. నువ్వు చేసిన ఈ సాహసం వృధా పోవటానికి వీల్లేదు. రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి సాహస బాలులకు ఇచ్చే అవార్డులకు నీ పేరు పంపిస్తాను. వెంట్రుకేసి కొండను లాగు అన్నది నా సిద్ధాంతం. పోతే వెంట్రుక, వస్తే కొండ అన్న సిద్ధాంతాన్ని నువ్వు ఫాలో అయ్యావు కనుకనే బాగా సంపాదించినట్టున్నావు. తేడా సాబ్, హోటల్ మేనేజర్ గానే ఉంటేని ఇగి మీ హోటల్ కొంటున్నారు కనుక మీ దగ్గర పనిచేస్తే ఆనందంగా ఉంటది. ఓయ్ పార్ట్నర్, పార్ట్నరు అని చెబితే పుచ్చి లేచిపోతుందని చెప్పాను కదా చెంగయ్య. మన ఊళ్ళో కదా. ఈ ఊళ్ళో కూడా పిలవకూడదు. ఏం డార్లింగ్? అవును బాస్. సరేనయ్యా, ఇదేంటి చాలా కాలం పాత పచ్చి ఉన్నట్టు మాట్లాడేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లడక్కు. ఫ్యూచర్ లేకుండా చేస్తాను రాష్ట్రం. కొత్తగా కట్టిన స్విమ్మింగ్ పూల్ ఇది, మస్తుగా లేదు? ఫూల్, నేను స్విమ్మింగ్ పూల్ ను చాలా సార్లు చూశాను, కానీ ఇంత అందమైన కన్నెపిల్లని ఇప్పుడే చూస్తున్నాను. నా అందం ముందు అదెంత బాస్. కొత్త వింత పాత కొరత అన్నది నాటి కథ. పాతదాన్ని పక్కన పెట్టి కొత్తదాన్ని కొంగుబట్టుకో అన్నది నీటి కథ. బాస్ కన్ను పడిందంటే గిట్ట తిరిగే ముందు గీడనే స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తుంది, నేను చూసుకుంటా. పరిమళం, వాచిందా? ప్రకృతిలో ప్రతి పుంలింగం స్త్రీలింగంతో సెటిల్ అయిపోతుంది. నేను కొత్తగా చెప్పే మీనింగ్ ఏం లేదు. మా పార్ట్నర్ ఈత నేర్పే పిల్లతో సెటిల్ అయిపోయాడు. ఈ స్లీపింగ్ పార్ట్నర్ తో నువ్వు కూడా స్లీప్ చేస్తే నేను లైఫ్ లాంగ్ కీప్ చేస్తా. ఏమిటిది? ఏమిటి అని అడగద్దు, ఎందుకు అని పూచోమత్. నువ్వు నేను పనిచేసే స్వర్గం హోటల్ అయితే ఉన్నది కదా, దాన్ని చక్రధారం సాబ్ కొంటున్నాడు. హోటల్ కొనే ముందు పదార్థాలైతే రుచి చూస్తారు కదా, గట్లనే ఈ పదార్థాన్ని రుచి చూసేటందుకు ఇది అడ్వాన్స్ అనుకో. నేనెవరూ లేని దాన్ని కావచ్చు, కానీ డైలాగులు కొట్టద్దు గీత. నిన్ను గరీబ్ జీట దాటించి చౌకాన్ని చేసే సాధనం అన్నమాట. టు హెల్ విత్ యువర్ మనీ. కళ్ళు పోతాయి మహాలక్ష్మి.
నా తండ్రి కన్న కూతుర్లా చూసుకోమని నీకు అప్పగిస్తే నన్ను వ్యభిచారం చేయాలని చూస్తున్నావా? అరే మీ నాన్నకి ఈ గొడవ ఎందుకు చెప్పాలి బిడ్డ? నా మాట ఇనుకోవు ఇనుకోవు. ఛీ! నా ప్రాణం పోయినా అంగీకరించరు. నీ ప్రాణం ఎవరికి కావాలి బిడ్డ? నీ మానం కావాలి. ఇనుకోకుంటే ఇస్త్రీ చేసిన చీర లెక్క నువ్వు నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో